హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మరొకసారి ఫ్యాక్టరీలో ఆహార తయారీలో ఉపయోగించే కొన్ని మిషన్స్ గురించి తెలుసుకుందాం. కార్న్ప్రో కంపాక్ట్ KLSH 153 సాస్ ఆకారంలో ఉన్న మాంసం, కూరగాయలు, చేపలు మరియు పాల ఉత్పత్తులతో తయారు చేసే ఆహార పదార్థాల ప్యాకేజింగ్ లో కూడా ఈ మిషన్ ఉపయోగిస్తారు. ఈ ప్రపంచంలో అన్ని ఆహార పదార్థాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని ఆహార పదార్థాలు చూడటానికి సాస్ లాగా ఉంటాయి. సాస్ మరియు పేస్ట్ లాంటి ఆహార పదార్థాలను ప్యాకేజింగ్ చేయడానికి ఈ మిషన్ ఉపయోగిస్తారు. నాన్ వెజ్ ఐటమ్స్ విషయానికి వచ్చేసరికి ఈ మిషన్ ని ముఖ్యంగా పెపరోనీ డిష్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పెపరోనీ డిష్ ని వెస్ట్రన్ కంట్రీస్ లో ముఖ్యంగా ఇష్టపడతారు. ఇది పంది మాంసంతో తయారు చేసే ఒక డిష్. మీలో ఎవరికైనా ఈ డిష్ ఎలా తయారు చేస్తారు అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే పెపరోనీ డిష్ యొక్క తయారీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూసి తెలుసుకోవచ్చు. అవకాడో పీలింగ్ మిషన్. అవకాడో పండ్ల పైన ఉండే తొక్కను తీయడానికి ఈ మిషన్ ఉపయోగిస్తారు. అవకాడో పండ్ల పైన ఉండే తొక్క అనేది చాలా దలసరిగా ఉంటుంది. ఆ తొక్కను మనం గోర్ల సహాయంతో తీయాలి అంటే చాలా కష్టం అవుతుంది. అదే ఈ మిషన్ సహాయంతో వందలాది అవకాడో పండ్ల పైన ఉండే తొక్కను చాలా ఫాస్ట్ గా తీయవచ్చు. ఈ మిషన్ సహాయంతో అవకాడో పండ్ల పైన ఉన్న తొక్కను తీయడానికి ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కొత్తగా చేయవలసిన పని ఏమీ లేదు. అంటే ఎక్స్ట్రాగా చేయవలసిన పని ఏమీ ఉండదు. కేవలం ఈ మిషన్ కి ఉండే చిన్న చిన్న రాడ్స్ కి వీటిని గుచ్చితే సరిపోతుంది. ఈ మిషన్ చాలా ఫాస్ట్ గా అవకాడో పండ్ల పైన ఉన్న తొక్కను ఈజీగా తీస్తుంది. రావియోలీ మిషన్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మందికి సమోసాలంటే ఇష్టం ఉండే ఉంటుంది. మనం రైల్వే స్టేషన్స్ దగ్గర లేదా ఇతర రోడ్ సైడ్ షాప్స్ దగ్గర చూసినట్లయితే ఎవరైతే ఆ సమోసాలను అమ్ముతున్నారో వాళ్ళే సొంతగా వాటిని తయారు చేస్తారు, ఎటువంటి మిషన్స్ ని ఉపయోగించకుండా. అదే ఫ్యాక్టరీస్ లో ఎక్కువగా సమోసాలు తయారు చేయాలి అంటే ఆ టైంలో ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ముందుగా ఈ మిషన్ యొక్క ముఖ్య భాగంలో అంటే వెదర భాగంలో సమోసాలు తయారు చేయడానికి ఉపయోగించే పిండి పదార్థాలన్నింటినీ వేస్తారు. ఈ మిషన్ ఏం చేస్తుందంటే ఈ పిండి పదార్థాలన్నింటినీ బాగా మిక్స్ చేసి పలచటి లేయర్స్ గా తయారు చేసి ఒక ప్లాస్టిక్ గొట్టానికి చుట్టి ఒక రోల్ లాగా తయారు చేస్తుంది. ఇప్పుడు ఇలా తయారు చేసిన ఈ రోల్ మొత్తాన్ని ఈ మిషన్ యొక్క వేరే భాగంలో పెట్టి సమోసాలుగా తయారు చేస్తారు. సమోసాలో ఉండే బంగాళదుంప మరియు క్యారెట్ కుర్మా కూడా ఈ టైంలోనే ఈ మిషన్ ద్వారా పెడతారు. కేక్ ఓ మ్యాటిక్ 1000i. బర్త్డేస్ మరియు స్పెషల్ ఈవెంట్స్ జరిగే టైంలో కేక్స్ కట్ చేస్తారు. మీరు కేక్స్ ని చూసినట్లయితే కేక్ యొక్క పైన క్రీమ్ అనేది చాలా అందంగా డిజైన్ చేస్తారు. ఈ మిషన్ సహాయంతో తయారు చేసిన కేకుల పైన క్రీమ్ ని వేస్తారు. అంటే క్రీమ్ తో అందంగా డిజైన్ చేస్తారు. ఈ మిషన్ చాలా తక్కువ సమయంలోనే వితిన్ సెకండ్ లోనే ఒక కేక్ పైన క్రీమ్ తో డిజైన్ పూర్తి చేస్తుంది. కేవలం ఒక కలర్ క్రీమ్ మాత్రమే కాదు, ఏ కలర్ కలిగిన క్రీమ్ నైనా సరే ఈ మిషన్ సహాయంతో కేకుల పైన డిజైన్ వేయొచ్చు. కేక్ పైన ఏ కలర్ క్రీమ్ తో డిజైన్ పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ కలర్ కలిగిన క్రీమ్ ని ముందుగా ఈ మిషన్ యొక్క వెదర భాగంలో వేస్తారు. ఈ మిషన్ కి కొన్ని పైప్స్ అనేవి ఫిక్స్ చేసి ఉంటాయి. ఈ పైప్ సహాయంతో ఈ క్రీమ్ అనేది కేక్స్ పైన డిజైన్స్ వేయడానికి ఉపయోగించే ఈ మిషన్ కి సంబంధించిన చివరి పోర్షన్ కి వస్తుంది. ఇక్కడ కేక్ పైన క్రీమ్ అనేది అప్లై చేయబడుతుంది. ఈ మిషన్ కున్న అసలు గొప్పతనం ఏమిటంటే కేక్ల పైన క్రీమ్ తో డిజైన్ వేసేటప్పుడు చాలా అందంగా తయారు చేస్తుంది. సిర్మాన్. ఈ మిషన్ ని ముఖ్యంగా పాస్తా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పాస్తా తయారీతో పాటుగా కొన్ని పిండి పదార్థాలతో తయారు చేసే ఆహార తయారీలో కూడా ఈ మిషన్ ఉపయోగిస్తారు. ముందుగా ఈ మిషన్ యొక్క ట్యాంక్ లో పాస్తా తయారు చేయాలనుకుంటే పాస్తా తయారు చేయడానికి ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేస్తారు. ఒకవేళ మామూలు పిండి పదార్థాలు తయారు చేయాలనుకుంటే ఆ పిండి పదార్థాలు తయారు చేయడానికి ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలో వాటన్నిటిని వేస్తారు. అంటే శనగపిండి, ఉప్పు, ఇంకా ఇతర ఇంగ్రీడియంట్స్. ఈ మిషన్ వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తుంది. ఇలా మిక్స్ చేయగా తయారైన పిండి మెటీరియల్ మొత్తం ఈ మిషన్ యొక్క చివరి భాగంలో ఏ డిజైన్ అయితే ఫిక్స్ చేసి ఉంటుందో ఆ డిజైన్ లోకి తయారవుతుంది. అంటే కార్పస్ తయారు చేయడానికి ఒక రకమైన డిజైన్ ఫిక్స్ చేస్తారు, పాస్తా తయారు చేయడానికి వేరే రకమైన డిజైన్ ఫిక్స్ చేస్తారు. కేవలం ఈ మిషన్ యొక్క చివరి భాగంలో ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ మార్చితే సరిపోతుంది. ఈ మిషన్ దానికి తగ్గట్టు ఈ పిండి మెటీరియల్ మొత్తాన్ని ఆ ఆకారంలోకి మారుస్తుంది. ఈ మిషన్ చాలా తక్కువ సమయంలోనే కేవలం నిమిషాలలోనే వీటి యొక్క తయారీని పూర్తి చేస్తుంది.
సనోవో. మీరు షాప్స్ లో చూసి ఉంటే గుడ్లు అన్ని ఒక అట్టలో లేదా ఒక ట్రేలో వరుసగా పేర్చి ఉంటాయి. కోళ్ల ఫార్మ్ నుండి సేకరించిన గుడ్లన్నిటిని ఫ్యాక్టరీలలో ప్రతిరోజు లక్షలాది గుడ్లను ట్రేస్ లో నింపుతారు. లక్షలాది గుడ్లను ట్రేస్ లో సరిగ్గా నింపాలి అంటే అది మనుషుల ద్వారా చేయాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మనుషుల ద్వారా గుడ్లను ట్రేస్ లో నింపినట్లయితే కొన్నిసార్లు గుడ్లు పగిలే అవకాశం ఉంటుంది. సో అటువంటి గుడ్లు పగిలే సమస్య లేకుండా గుడ్లన్నిటిని ట్రేస్ లో నింపడం కోసం ఈ సెటప్ ని ఉపయోగిస్తారు. ముందుగా గుడ్లన్నిటిని ఒక కన్వేర్ బెల్ట్ పైన పోస్తే సరిపోతుంది. ఈ మిషన్ యొక్క సెటప్ అనేది ఎలా ఉంటుందంటే ఈ గుడ్లన్నిటిని దానికంతటా అదే ఆటోమేటిక్ గా వరుసగా పేర్చి వాటిని ట్రేస్ లో నింపుతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ పై సెలెక్ట్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.